సుమారు ఒక 11,000 దగ్గర బాప్తిస్మాలు ఇచ్చి ఉంటాను దేశం 21 సంవత్సరాల్లో. ఇప్పుడు నేను లేకపోతే ఈ సేవ జరగదా? ఖచ్చితంగా జరుగుద్ది. ఒక గాడితో ప్రవక్తకి ప్రసంగం చేయించాడు ఆయన. ఒక కాకిని పెట్టుకొని సేవకుని పోషించుకున్నాడు ఆయన. లార్డ్ కెన్ యూజ్ ఎనీథింగ్, ఎనీబడి. ఒక మాట గుర్తుపెట్టుకుందాం, నా ప్రార్థన కూడా అదే, లార్డ్ ఇఫ్ యూ కెన్ యూజ్ ఎనీథింగ్ యూజ్ మీ. ప్రతిరోజు పొద్దున్న చేసే మాటనే అదే, ప్రభా నువ్వు దేనినైనా వాడుకోగలిగితే నన్ను వాడుకోయ్యా. నువ్వు దేన్నైనా వాడుకుంటావు కదా, నన్ను వాడుకోవచ్చుగా. నిజానికి నిలబడుతున్నాను కానీ మాట్లాడేది ఎవరు? ఒప్పింపు చేసేది ఎవరు? గ్రహింపు చేసేది ఎవరు? రక్షించేది ఎవరు? రక్షించిన వారిని కాపాడేది ఎవరు? కాపాడబడుతున్న సిద్ధపరిచేది ఎవరు? సిద్ధపరిచిన వారిని తీసుకెళ్లేది ఎవరు? తీసుకెళ్ళిన వారిని అక్కడ ఘనపరిచేది ఎవరు? అన్ని ఆయన వారు, నేనెందుకు? కృప, అంతే, చెప్పడానికి ఏమీ లేదు. అందుకనే సేవకులారా, లేవీలారా, దయచేతనే మీకు యాజకత్వపు సేవ అనుగ్రహించబడింది. ఈ రోజున ఒక ప్రభు సేవకుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను, ఒక్క కర్ర అండి, సముద్రాలు చీల్చాలన్నా, బండలు చీల్చాలన్నా, ఐగుప్తు మంత్ర దండాలను మింగివేయాలన్నా ఒక్క కర్ర పనికొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క రాయి చాలు గొలియాతును పడగొట్టడానికి, ఒక పచ్చి తవ్వడ ఎమక చాలు 1000 మంది సర్దాలను పడగొట్టడానికి. నేను అన్నాను, నువ్వు ఒక గొప్ప అభిషక్తుడు కాదేమో, బెన్నికిన్ కాదేమో, రైనాడ్ బాంకే కాదేమో, దినకరన్ కాదేమో, యేసన్న కాదేమో, ఇంకెవరో కాదేమో, కనీసం నువ్వు ఒక పచ్చి తవ్వడ ఎమక కన్నా తక్కువ, ఒక రాయి కన్నా తక్కువ నీవు, ఓ ఎండిపోయిన కట్టె కన్నా తక్కువ నీవు. నీ జవాబు ఏంటి? ఖచ్చితంగా ఎక్కువే. మనం ఎవరికన్నా తక్కువ కాదు. కర్ర కంటే తక్కువ, రాయి కంటే తక్కువ మనం. మరి కర్రే వాడబడితే, రాయే వాడబడితే మనం ఎందుకు వాడబడం? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుంది. ఆయనకు సంరక్షకులు కావాలి, మధ్యవర్తులు కావాలి. 2 చేతులెత్తి ఒక్క స్తోత్రం చెప్పండి ప్రభుకి. చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి స్తుతిద్దాం ప్రభుని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత జరుగుతున్నా మధ్యవర్తులు లేకపోవడం చూసి యెహోవా ఆశ్చర్యపడ్డాడట. ఇట్ వాజ్ ఎ షాకింగ్ న్యూస్ టు గాడ్. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం చదువు. సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ. వాళ్ళు చేసిన తప్పేమీ లేదండి, వాళ్ళు నిర్దేవులు కాదు, దొంగతనం చేయలేదు, మద్యపానం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఏ రకమైన పాపం చేయలేదు. కానీ వాళ్ళకి శ్రమ, వాళ్ళకి శ్రమ, వాళ్ళకి శ్రమ అంటున్నాడు. ఎందుకు తెలుసా? సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. వాళ్ళు లోకములో లేరు, నామకార్థ స్థితిలో లేరు, ప్రతిష్ట కలిగిన సంఘములో ఉన్నారు, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నారు, ఉన్నతమైన సియోను అనుభవానికి ఎదిగారు. ఏ సియోను కొండ మీద నుండి రక్షకులు అన్యజనులు అంత్యదినముల్లో పుట్టాలో, ఏ జ్యేష్ఠుల సంఘం కొత్త నిబంధనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రోక్షణ రక్తర కిందకి సియోను కొండ భక్తులు వస్తారో, ఆ స్థానములో ఉండి హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం కింద ఉంటూ వాళ్ళట నిర్విచారముగా ఉన్నారట. విన్నారా మీరు ఆ మాట? ఇప్పుడు వాళ్ళకి ఎందుకు శ్రమట? వాళ్ళు ఏ తప్పు చేయలేదు, సియోనులో నిర్విచారముగా ఉన్నందుకే శ్రమ. ఒక భారం లేకుండా, ఒక వేదన లేకుండా, ఒక చింత లేకుండా ఎంత హాయిగా బతికేస్తున్నావు నువ్వు. 3 పూటలు తిని 8 గంటలు పడుకుంటావు, నీకు అసలు దిగులే లేదు, బాధ లేదు. యూదాపత్రిక 12లో కూడా చదవక్కర్లేదు కానీ, వారు నిర్భయముగా తమ్మును తాము పోషించుకుంటున్నారు అన్నాడు. తమ్మును తాము పోషించుకోవడానికి ఎందుకు భయపడాలి సార్? ఎవడు సొమ్మున తింటాక భయపడాలి? వారు నిర్భయంగా ఆలు సొమ్ము వీళ్ళు సొమ్ము తిన్నారంటే ఆశ్చర్యపడాలి. నిర్భయముగా తమ్మును తాము పోషించుకోవడానికి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలంటే వాళ్ళు బిలాము త్రోవలో పరిగెడుతున్నారు, కయ్యూను మార్గంలో వెళ్తున్నారు, కోరహుల తిరస్కారం చేస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే కూడా నిర్భయంగా మా అన్నం మేమే తింటున్నాం, మేము ఎవడు సొమ్ము తింటలేదు. నీకు భయం అయ్యాలి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట వింటున్నావు తమ్ముడు? సియోనులో నిర్విచారముగా ఉన్నందుకే శ్రమ.
నువ్వు ఇప్పుడు సంఘములో ఉన్నావుగా, యేసు రక్తం కిందకు వచ్చావుగా, ఇప్పుడు నీకు ఒక విచారం, భారం ఉండాలి. ఏమిటది? నశించిపోతున్న వారి పట్ల ఉగ్రత రాబోతుంది, నీకు ఒక భారం. మొర్దెకై ఏమన్నాడు గుర్తుందా మీకు? 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో సుమారు 12-16 మధ్య తర్వాత చదువుకోండి, ఇప్పుడు అక్కర్లా. అక్కడ అంటాడు, అక్కడ అన్న మాట గుర్తుపెట్టుకో, ఎస్తేరు రాని, నీవు రానివైనంత మాత్రము చేత తప్పించుకుందని అనుకొనుచున్నావేమో, ఖబర్దార్. రానివైనంత మాత్రము చేత తప్పించుకోలేవు నువ్వు అంటూ ఇంకంటాడు, నీవు మౌనముగా ఉంటే ఏం జరుగుద్దట? యూదులకు సహాయం, నీవు నీ ఇంటి వారు నశించిపోతారా. హలో తమ్ముడు, చలో వినండి పెద్దలారా, నీవు మౌనముగా ఉంటే నీవు నీ ఇంటి వారు. అరే ఇదేం చిత్రం అండి, నేనేం తప్పు చేయలేదే, నేనేం చెడ్డ పని చేయలేదే, నేనేం అక్రమానికి పాల్పడలేదే. యూదులందరికీ వ్యతిరేకంగా మరణ శాసనం వచ్చింది. ఒక్క దినమంద యూదులు నశించిపోయే ప్రమాదం వచ్చింది. యూదులకు వ్యతిరేకంగా చట్టాలు చేయబడుతున్నాయి. సంఘానికి వ్యతిరేకంగా పావులు కదపబడుతున్నాయి. అది ఫరో దినములైనా, మొర్దెకై దినములైనా, షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు దినములైనా, అపోస్తలుల కాలములైనా, మన దినములైనా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా చాలా కార్యాలు జరుగుతున్నాయి. ఏం చేయాలి? ఈమె రాని కదా, దర్జాగా అంతఃపురంలో కూర్చొని నాకేమీ కొదువలేదు అనుకుంటూ ఉండగా మొర్దెకై వచ్చాడు, ఎస్తేరు నీవు రానివైనంత మాత్రం చేత తప్పించుకుందని అనుకొనుచున్నావేమో. నీవు మౌనముగా ఉంటే యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి వచ్చును, కానీ నీవు నీ ఇంటి వారు నాశనం అయిపోతారు. ఇప్పుడు ఎందుకు నాశనం అయిపోద్ది? మౌనంగా ఉన్నందుకే. చట్టాలు వ్యతిరేకంగా మారుతుంటే, పరిస్థితులు ప్రతికూలంగా మారుతుంటే, మరణదూత తరుముకుంటూ వస్తుంటే, దేవుని ప్రజలు బిక్కుబడి బతుకుతూ ఉంటే, దేవుడు రుగ్నుడై లేచి తన మహాపరాక్రమ కార్యమును జరిగించాల్సిన క్షణాన అసలు ఎంత హాయిగా నిద్రపోతున్నావు నువ్వు. నవ్వుతూ తులుతూ చక్కగా ఫేస్బుక్లో, వాట్సాప్స్లో, జోక్స్లో ఎంజాయ్. కాలేజీలో ఆదివారం ఒక్కరోజు కాసేపు ఆరాధన, ఎప్పుడైనా ఉపవాస కూటను పెట్టి ఇలాంటి వాడు ఎవడన్నా గోల పెడితే ఆ కాసేపు ఏడుపు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నమాట, ఇంత జరుగుతుంటే నీకు చింత లేదా? నువ్వు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నావు? సియోనులో నిర్విచారముగా ఉన్నందుకే నీకు శ్రమ. నీవు ఈ సమయంలో మౌనముగా ఉన్నందుకే నశించిపోతావు. మాట్లాడో, ఏదో ఒకటి లేచి రోజు దగ్గరికి వెళ్ళు. చెట్టు చివరిగా ఏలీ కోడలు గుర్తుందా మీకు? ఫినెహాసు భార్య. ఏం జరిగింది? తన కనుపొద్దులు సమీపించాయి, ప్రసవ గడియ. ఆమె మోకాళ్ళ మీద కృంగి ప్రసవించు వేళ ఒక మాట వినిపించింది. ఏమిటది? తన భర్త చనిపోయాడు. యెహోవా మందసం చెరపట్టబడింది. వీటితో పాటు ఇంకొక వార్త, ఏ లోపము లేని పండంటి కొడుకు పుట్టాడు నీకు. ఇప్పుడు చెప్పండి, ఏ స్త్రీకైనా అత్యంత మధురమైన సమయం ఏ లోపము లేని పండంటి మగబిడ్డ పుట్టడం కాదు? ఏ స్త్రీకైనా అత్యంత విచారకర గడియ భర్త చనిపోవడం. ఈ రెండు వార్తలు ఏకకాలములో ఆమెకు వచ్చాయి. నీ భర్త చనిపోయాడు, నీకు మంచి కొడుకు పుట్టాడు. 4:19 తర్వాత చదువుకోండి మొదటి సమయంలో. అక్కడ ఏమంటే తెలుసా? ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకయు. అనండి 2 మాటలు మీరు అందరూ. ఆమె ప్రత్యుత్తరమియ్యకయు ఏమి లక్ష్య పెట్టలేదు. మీ భర్త చనిపోయాడు అమ్మా అంటే లక్ష్య పెట్టట్లా.
నీ కొడుకు పుట్టాడు బిడ్డ అంటే లక్ష్య పెట్టట్లా. ఎవరైనా ఉంటారండి అట్లాంటి వాళ్ళు? ఏ దేశంలో అయినా, ఏ సాంప్రదాయమైనా భర్త చనిపోతే ఎంత దుఃఖం అండి. ఒక స్త్రీకి అత్యంత దుఃఖం అది కాదు? అమ్మా ఐఎమ్ సారీ, నీ భర్త చనిపోయాడమ్మంటే అసలు ప్రత్యుత్తరం ఇవ్వట్లా, లక్ష్య పెట్టట్లా. కొడుకు పుట్టాడు, లక్ష్య పెట్టట్లా. మరి ఏం లక్ష్య పెడుతుంది? వాడికి ఈ కాబోదని పేరు పెట్టడం చచ్చిపోయింది. ఈ కాబో అనే మాటకి అర్థం ప్రభావము వెళ్ళిపోయింది. అంటే ఓ లక్ష్యం భర్త మీద ఉందా? లక్ష్యం కొడుకు మీద ఉందా? లక్ష్యం మందసం మీద ఉంది. చెప్పడానికి ఈజీగా ఉంటుంది, కానీ నిజంగానే మనం ప్రార్థనా మందిరంలో కూర్చున్నప్పుడు కీడు మాట్లాడతాడే ఈ పాస్టర్ అనుకోకుండా వాస్తవికంగా ఊరికి ఉదాహరణ కట్టున్నాను. అలాంటి కబురే మనకు వచ్చింది. ప్రభు ఆ దేశమును రక్షించండి ప్రభువా, మా దేశాన్ని కాపాడండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు మన భర్త చనిపోయిన వార్త ఎవరికైనా చెవిలో పడితే సర్లే ఉండు ప్రార్థన అయిపోయి డిస్టర్బ్ చేయకుంటూ ఎవరైనా ప్రార్థించగలుగుతారా? సంఘములో దేవుని ప్రభావం లేదు, మందసమనగా దేవుని ప్రభావం, సన్నిధి, అభిషేకం లేదు అన్న వార్త కొడుకు బుడ్డాడంటూ నర్స్ ఎత్తుకొచ్చింది బాబుని. రెండు ఒకసారి వస్తే నువ్వే ఎత్తుకో. సన్నిధిలో ప్రభావం లేదా? సంఘములో ఏ రాజు ఆరాధన బాగా జరగలేదా? ప్రభావం వెళ్ళిపోయిందా? మందసం వెళ్ళిపోయిందా? అయ్యో నా భర్త లేకపోతే ముదిమి వచ్చే వరకు ఎత్తుకోను దేవుడు నాకున్నాడే. నా కొడుకు లేకపోతే ఆయనే నాకు సంరక్షకుగా ఉండి నన్ను కాపాడుకుంటాడే. కానీ నాకు ఒకవేళ ప్రభువే లేకపోతే, మందసమే లేకపోతే, సన్నిధే లేకపోతే, అభిషేకమే లేకపోతే నేనేమైపోవాలి అసలు అంటూ భర్త పోయిన దుఃఖాన్ని కానీ కొడుకు పుట్టిన ఆనందాన్ని కానీ పట్టించుకోకుండా దేవుని సేవ బలహీన పడుతోంది అని బాధపడే తల్లులు సంఘంలో ఉన్నారా? ఒకవేళ ఈరోజు ఆరాధనలో ఒక బలమైన అభిషేకంగా రాకపోతే ఇంటికెళ్ళి వండుకున్న మటన్ చికెన్ తినబుద్దిగాక పక్కన పడేసి, అయ్యా ఇవాళ ఎందుకయ్యా అభిషేకం సరిగ్గా రాలేదు, ఎందుకయ్యా ఒక శక్తివంతమైన ఆరాధన జరగలేదు, ఎందుకయ్యా సియోనులో నుంచి ఒక ప్రోటన్ రాలేదని ఇంటికెళ్ళి వండుకున్న దాన్ని పక్కన పెట్టి ఏడ్చిన తల్లి ఒక్కతైనా ఉండిందా? బాధపడిన కుమారుడు ఒక్కడైనా ఉన్నాడా సంఘంలో? వ్యక్తుల ఆరాధన, సృష్టిని ఆరాధన జరుగుతుంటే జనం పిచ్చోళ్ళు సత్యమును నిజదేవుని తెలుసుకోలేకపోయారు అంటూ చిద్విలాసంగా ఇంటికి వచ్చి తిని పడుకుంటావా? అదే పౌలైతే దాన్ని చూసి పరితాపం పట్టలేక ఏడుస్తున్నాడట. దేవుని బిడ్డలారా, సమాజంలో పరిస్థితులు మనకు తెలుసు, సంఘంలో పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నాకెందుకు లేని వెళ్ళిపోతావా? ఏదైనా ఒక వాక్యం చెప్తే ఓకే ఏకీపించాలని ఈ కాసేపు ఊగొడతావా? లేకపోతే నేను ఒక మధ్యవర్తిగా మారాలి అనే తీర్మానానికి వస్తావా? నేను ఒక సంరక్షకుడిగా ఉంటాను, కనీసం మా జిల్లాకి, మా పట్టణానికి, మా వీధికి, కనీసం మా స్వజనానికి, నా దేవునికి మధ్య నేను ఒక మధ్యవర్తిగా నిలబడతాను. ప్రభువా వారి పాపాలు క్షమించావా? సరే, లేకపోతే నా పేరు తీసేయి అంటూ అడ్డుపడేవాడిగా ఉంటాను. నేను నిలబడితే నా ప్రజలకు ఒక దీవెనగా ఉండగలిగితే నేను అది నాకు కోరుకుంటాను అనేవాళ్ళు ఉన్నారా? సియోన్లో నిర్విచారంగా ఉండడమే శ్రమ కారణం. తమ్ముడు, మేమేం తప్పు చేయలేదు, ఎవడు కొంప ముంచలేదు, మాకు ఎందుకు సార్ ఈ కష్టాలు చెప్పనా? నీవు భారము లేకుండా బ్రతుకుతున్నందుకే. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులను నా ఎదుగులో నేను మీకు విశ్రాంతినిస్తాను అంటూ వెంటనే ఏమన్నాడు? నేను సాత్వికును, దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద. ఎంతమందిని ఎత్తుకోమన్నాడు కాడి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా రండి, అందరికీ విశ్రాంతి, అందరూ కాడి మోయండి. కానీ మనం ఏమంటాం? నాదా దర్శనం కాదు బ్రదర్, నాదా పిలుపుకి. ఏదయ్యా నీ పిలుపు? మరి బలాదూరు తిరిగేదా నీ పిలుపు? ఇంత శ్రమ జరుగుతున్న నిశ్చితగా అంతఃపురంలో కూర్చోవడం నీ పిలుపు? ఎవడు పోతే పోయలే, నాకు 12 కొడుకు పుట్టాడు ఎంజాయ్ చేసేదా నీ పిలుపు?
ఒక దైవజనుడిగా దేవుడు చెప్పమన్న ప్రతి మాట యథార్థంగా దేవుని భయంతో నీ ముందు పెట్టాను ఈ మధ్యాహ్నం. నేను ఇంకా నా హృదయంలో చాలా విషయాలు ఉన్నాయి. సమయం ఉన్నప్పుడు నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. లేదా ఇలా ఆయా సభల్లో మాట్లాడిన ప్రసంగాల్లో సుమారు ఒక 11-14 రకాల ప్రసంగాలు డివిడీలుగా బయట స్టాల్లో ఉన్నాయి. మీరు కొని ఏదో అలాగ టీవీ వార్తల్లా కాకుండా తలుపులు వేసుకొని ప్రశాంతం కూర్చొని నా ముందు కూర్చొని వాక్యం అన్నట్టు వినండి బిడ్డలారా. మీ జీవితాల్లో దేవుడు కోరుకున్న ఒక రూపాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్, ఆమేన్. సుఖభోగమునందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండను, నిర్విచారముగా ఉండి వానికే శ్రమ. ఈ సమయమందు మౌనముగా ఉంటే నీవు నిశ్చయముగా నశించదవు. ఇన్ని వాక్యాలు నీకు వినబట్టలా, కనబట్టలా? సంఘము లోపల పరిస్థితులు బాలేవు, దేశములో పరిస్థితులు బాలేవు. ఇప్పుడు కావలసింది సంరక్షకులు. ఒక మోషేలా అంటాడు, 40 పగలు 40 రాత్రులు మోషే కొండ మీద అన్నపానము లేవు. మరి అదే 40 పగలు రాత్రులు యెహోషువ కూడా అన్నపానం లేకుండా ఉన్నాడు. గుహలో ఉన్నాడు కాబట్టి ఎవరికి కనపడలేదు. కొండ మీద ఉన్నాడు కాబట్టి అందరూ ఫోకస్ ఆయన మీద ఉంది. ఈ రోజున నాకు గుర్తింపు, నాకు పేరు ప్రఖ్యాతలు, నాకు పొగడ్తలు లేకపోయినా నేను దేశం కొరకు విజ్ఞాపన చేస్తాను అని వాళ్ళు ఉన్నారా? దేశం కొరకు నేను ప్రార్థన చేస్తాననే వాళ్ళు ఉన్నారా? మా స్వజనుల కొరకు నేను బాధ్యత తీసుకుంటాననే వాళ్ళు ఉన్నారా? నేను దేవుని చేతిలో ఒక కర్రగా ఉన్న చాలు, ఒక రాయిగా ఉన్న చాలు, ఒక పచ్చి దవడ ఎముకగా ఉన్న చాలు, నేను జనములకు దీవెనగా ఉంటాను అన్న సమర్పణలో ఉన్నాడు ఎవడైనా? యవ్వన కాలం వచ్చిందంటే మగపిల్లలకి మంచి జీవనోపాధి కావాలి, ఆడపిల్లలకి మంచి సంబంధం కావాలి, పెళ్ళి అయిపోతే మంచి పిల్లలు కావాలి. ఎంతసేపు మన ఆశ, మన ప్రార్థన ఏ దైవజనుడి దగ్గరికి తలొంచినా ఏంటో మా ప్రార్థన అంశం అంటే అయ్యా వివాహం, అయ్యా సంతానం, అయ్యా ఉద్యోగం, అయ్యా ఆరోగ్యం. కానీ ఎవరైనా ఒక్కరు ఇరిమియాలాగా మా జనులు నశించిపోతున్న వారి కోసం రోజు ప్రార్థన చేస్తున్నాను కానీ సరైన భారం రావట్లేదండి, నా తల జలమయముగాను కన్నులు కన్నీటి ఊటగాను మార్చమని అడిగిన వాడు ఒక్కడు కనపడ్డా? ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని ఎంటర్టైన్మెంట్లు కావాలి, కొన్ని ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కావాలి, డ్యాన్సులు కావాలి, ప్రైజులు కావాలి, సరదాలు కావాలి. కానీ దేవునికి మాత్రం నువ్వు కావాలి. బ్రద్దలైన సందులో నిలబడడానికి తగిన దానిగా, తగినవాడుగా నీవు ఉండాలి. ఆఖరి మాట, ఒక గొడ్లు కాసుకున్న దగ్గరికి వెళ్ళి A² + B² + TOV అన్నాను అనుకోండి, నన్ను ఎలా చూస్తాడు? ఎవడాడు? పిచ్చాడు. అలాంటి ఇక్కడ ఎలా చదువుకున్నవాడు కూడా ఆడికి చెప్పాల్సిన మాట ఆడికి చెప్పా, A² B² ఎందుకయా అంటే సందర్భం లేని సంబంధం లేని మాట సంబంధం లేనివాడికి చెప్తే వ్యర్థం. అవునా? ఇప్పుడు నేనే అలా మాట్లాడను కదా, దేవుడు అలా మాట్లాడతాడా? చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీకు సంబంధం లేని మాట అయితే నీతో ఎందుకు మాట్లాడతాడు? నా మాట మీకు అర్థమైందా? ఇది ఎవరికో సంబంధించిందైతే నీతో ఎందుకు మాట్లాడతాడు? నాకంత స్థాయి లేదండి అని నువ్వు అనుకున్నావు, కానీ నిన్ను ఆ స్థానంలో దేవుడు చూస్తున్నాడు.